ప్రైజ్ లార్డ్ ఆల్. బైబిల్ గ్రంథంలో కొన్ని సంఖ్యలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది కదా. ఈరోజు 41 ప్రాముఖ్యతను తెలుసుకుందామా. నోవాహు గారి కాలములో జలప్రలయము వచ్చినప్పుడు భూమి మీద వర్షించిన కాలము 40 పగళ్ళు 40 రాత్రులు. ఇది తీర్పునకు గుర్తు. సీనాయి పర్వతం మీద మోషే గారు దేవునితో దేవుని సన్నిధిలో గడిపిన కాలము 40 రోజులు. ఇది దేవుని సహవాసమునకు గుర్తు. వాగ్దాన దేశమైన కనానుకు చేరటానికి ఇశ్రాయేలీలు ప్రయాణించిన కాలము 40 సంవత్సరములు. ఇది పరీక్షకు మరియు శుద్ధికి గుర్తు. ప్రవక్త అయిన ఏలియా గారు దేవుని యొక్క బలముతో హోరేబు పర్వతం వరకు ఉపవసించి నడిచిన కాలము 40 రోజులు. ఇది సమర్పణకు గుర్తు. ఫిలిష్తీయుడైన గొల్యాతు దేవుని పిల్లలైన ఇశ్రాయేలీని సవాలు చేస్తూ తిరిగిన రోజుల సంఖ్య 40. ఇది శ్రమకాలమునకు గుర్తు. 40 సంఖ్య యొక్క ప్రాముఖ్యతో దేవుని చిత్తమైతే పార్ట్ 2లో కలుద్దాం.